సమస్యలను స్పాట్ లో స్పందించినటువంటి మంత్రి గారికి, జేసీ గారికి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారు మాట్లాడే ముందు ఇందరికీ ఒక 2 విషయాలు మర్చిపోయిన, ఆ 2 విషయాలు కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తాను. ఒకటి, మా యొక్క పొదిలిపట్నంలో ఆరామ క్షేత్రం ఒకటి గతంలో మన విశ్వబ్రాహ్మణ కులం తరఫున నిర్మించుకొని ఉన్నారు. దాన్ని దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దాన్ని జేసీబీలు పెట్టి గతంలో కూల్చివేయడం జరిగింది. అధికారులు తప్పుదోవ పట్టించి తప్పుదోవ మీద ఒక తప్పుడు ఆర్డర్ తీసుకుని వచ్చి 1 గంట సమయం కూడా ఇవ్వకుండా ఆరామ క్షేత్రాన్ని సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేస్తే ఆరామ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న సైజు బిల్డింగ్ని మొత్తం కూడా జేసీబీలు పెట్టి కూల్చివేయడం జరిగింది. ఆ దుర్మార్గాన్ని మీరు ఏ రకంగా సరే ఆరామ క్షేత్రం యొక్క బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే ఈ పొదిలిపట్నంలో మరొకటి ఏమాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవే మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఈ గోశాల నడుపుతా ఉన్నారు. దానికి ఇటీవల కొంత టెంపరీగా రూమ్స్ అవసరమైతే కూడా మంత్రి గారు పోతే అందరం కూడా మాట్లాడి పర్మిషన్ ఇచ్చి వేపించడం జరిగింది. అయితే దాన్ని కాజేయాలని కొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి మంత్రి గారు దాని మీద, అంటే పెట్రోల్ బంక్ ఏదో లీజ్ కూడా ఇవ్వాలని చెప్పి చూశారని చెప్పి గతంలో మంత్రి గారు నా దృష్టికి తీసుకుని వచ్చారు. వాస్తవంగా ఆ పెట్రోల్ బంక్ కు లీజ్ ఇవ్వాలని చూసింది ఈ పొదిలి వాసులు కాదు. అక్కడ ఎవరైతే దీన్ని కబ్జా చేయాలని చూశారో, ఎవరైతే కావాలని ఆశించారో వాళ్ళు చూశారని చెప్పి మా తర్వాత నా నోటీసులోకి వచ్చింది. ఆ విషయాన్ని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను. ఏదైతే గోశాల నడుపుతా ఉన్నారో ఆ గోశాల ప్రాంతాన్ని, ఈ గోశాలను ఇక్కడే ఉంచామని చెప్పి మంత్రి గారిని మీ అందరి తరఫున అడుగుతూ, అలాగే వక్ఫ్ భూములు కూడా కొన్ని కబ్జాలు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా కబ్జా కాకుండా చూసేదానికి అధికారులకు తగిన దిశానిర్దేశం చేయమని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.